ఇలాంటి మామిడి తోటలు మొత్తం కూడా ఈ కరేడు ఒల్లపాడు ప్రాంతంలో ఫేమస్ ఇవి. దేశంలోనే ఒల్లపాడు మామిడి తోటలు మామిడికాయలంటే మంచి ప్రసిద్ధి. ఇలాంటి ప్రాంతంలో సోలార్ ప్లాంట్ పెడతామని ఇటు చెప్పాలంటే ఈ చెట్లన్నీ నరికేసి దాంట్లో సోలార్ ప్లేట్లు పెడుతున్నారంటే ఎందుకంటే దుర్మార్గం దేశంలో ఎక్కడ అనుకోవాలి. ఎందుకంటే సోలార్ ప్లాంట్లు పెట్టేది ఎక్కడైనా ఎడారి ప్రాంతంలో లేదా పల్లెల్లో పెడతారు. ఇక్కడ ఈ చెట్లన్నీ కొట్టేసి సోలార్ ప్లాంట్ ఇంత అరాచకంగా కూడా పెట్టడానికి ముందుకొచ్చిన పరిస్థితి అంటే ఎప్పుడైతే రామాయపట్నం పోర్ట్ కానీ లేదా ఈ బీపీసీఎల్ కానీ వస్తే ఈ భూములన్నీ కూడా రేట్లు పెరుగుతాయి. నా లెక్క 2 to 3 కోట్లు వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు హైవే, ఇంకో వైపు వచ్చేకి సముద్రం మధ్యలో ఉన్న ఈ ప్రాంతం రేట్లు బాగా వస్తాయి కాబట్టి ఆ రేట్లు రైతులు తినకూడదు. అందుకే ఆ రేట్లు వచ్చే లోపల ఈ భూమి అంతా కూడా చక్క పెట్టించే అన్న కుట్రలో భాగంగానే ఈ పనిని మేమంతా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే 9,000 ఎకరం అంటే 8,500 ఎకరం, ఇంకా చెప్పాలంటే డింగినపల్లి దాకా వెళ్ళే పరిస్థితి అంటే 15,000 తాలూకు ఎకరాలు. సో ఈ మొత్తం కూడా మామిడి తోటలు కూడా పోయే పరిస్థితి అంటే భవిష్యత్తులో ఉలవపాడు మామిడి తోటలు లేదా మామిడికాయలు అనే పేరు అనేది పోయే పరిస్థితి అవుతుంది. కాబట్టి మీద మనందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే హార్టికల్చర్ డెవలప్ చేస్తానని కడపలో వెళ్ళి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హార్టికల్చర్తో ప్రసిద్ధి చెందుతున్న ఒక ప్రాంతాన్ని లేకుండా చేసి దాన్ని కూడా సోలార్ ప్లాంట్ల కోసం లేకుండా చేసే విధానం అంటే సో ఆలోచించాల్సిన విషయం. కాబట్టి దీని మీద మనందరం కూడా మాట్లాడాలి. యాజ్ అ రైతుగా కందుకూరు ప్రాంత ప్రజలే కాదు రాష్ట్రంలో అందరూ కూడా ఈ రైతులకు మనం మద్దతుగా నిలబడాలి. ఈ రైతుల భూములు మనకు వెళ్లకుండా చూసే విధంగా ఉండాలి. ఎందుకంటే మామిడి తోటలన్నిటిని కూడా కాపాడాలి. ఎందుకంటే ఈ మామిడి తోటలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రానికి ఒక మనం తలమానికంగా నిలిచిన ఉలవపాడు మామిడి తోటలు ఉండే ప్రసిద్ధి ఏదైతే లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరం కూడా దీన్ని వ్యతిరేకించాలి. సోలార్ ప్లాంట్లు పెట్టాలనుకుంటే సో దొనకొండ ఉంది, నిమ్స్ ప్రాజెక్ట్ ఉంది, ఇంకా చెప్పాలంటే పరంటపల్లెల్లో 1,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి. కాబట్టి విశ్వేశ్వర రెడ్డిని అక్కడ వెళ్ళి సోలార్ ప్లాంట్లు పెడితే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే పరిస్థితి వస్తుంది. కానీ ఇలా గ్రీనరీ ఉన్న ఈ మొత్తాన్ని కూడా ఇక్కడ చూస్తే అటు సైడ్ చూడండి, ఆడ కూడా తోట కానీ అవన్నీ కూడా చూసే పరిస్థితి వస్తే ఈ మొత్తం ప్రాంతాన్ని కూడా కబలించడానికి ప్రయత్నం. కాబట్టి దీని మీద మనందరం కూడా గలం విప్పాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా అందరినీ కోరుతున్నాం. ధన్యవాదాలు.